మీ కుటుంబ నేపథ్యం తీసుకుంటే రాజకీయంగా ఎవరు లేరు. అయితే మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు అంటే ఎందుకు ఆలోచన? నేను యాక్చువల్గా రాజకీయాలకి నేను చాలా దూరం ఉండే మనిషిని. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నాకు ఎలోన్ సన్ ఉండేవాడు. ఆడికి 7th ఇయర్లో కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఒక 8 to 10 years ఆన్ దట్ డేస్ కిడ్నీ ఇంత డెవలప్మెంట్ లేదు ట్రీట్మెంట్. అయినా సరే మనం ఆయనకి చేయాల్సినంత చేసాం. 8 years 9 years లాగాం. మా ఒక ఫ్యామిలీ తర్వాత మళ్ళీ సెకండ్ జనరేషన్లో ఫస్ట్ బాయ్ బై నేమ్ సార్ మన్సూర్ అలీ ఖాన్ అని. మన్సూర్ అలీ ఖాన్ చాలా ఇది ఉండేవాడు. ఈ మొత్తం కుటుంబం అంతా కూడా ఆయనకి అట్రాక్ట్ అయ్యి ఉంది బాగా విపరీతంగా. దాంతో ఆయన చనిపోవటంలో యాక్చువల్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ కొలాప్స్. బిజినెస్లు కూడా మేము ఆ 10 years ఏం చేయలేదు. ఎంత ట్రై చేసినా ఆయన ఇదే. అప్పటికి నేను అపోలోలో మెడ్రాస్లో అమెరికా నుంచి అపోలో పెద్ద పెద్ద డాక్టర్స్తో చేయించాం. కానీ ట్రీట్మెంట్ రీప్లాంటేషన్ చేసాం. కానీ ఇంత డెవలప్మెంట్ లేదు అప్పుడు. ఈ ఆపరేషన్ కిడ్నీ రీప్లాంటేషన్ చేశారు. మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చారా? మా ఇంట్లో వాళ్ళ 2 years బతికాడు. తర్వాత మీకు ఎంతమంది సంతానం సార్? నాకు ఆ పిల్లోడు కూడా 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. అంత అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి? 3 ఆడపిల్లలు అమెరికా. అందరికి మ్యారేజ్ అయిపోయింది సార్. అల్లుళ్ళు ఏం చేస్తారు? వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అంతే రాజకీయ కుటుంబాల నుంచి ఏం తీసుకోలేదు అల్లుళ్ళు అని మీరు? మేమే ఇబ్బంది పడుతుంటే ఇంకా వాళ్ళ జీవితాలు ఇబ్బందా? మాలాంటి వాళ్ళు పాలిటిక్స్లో సూట్ అవ్వరు. మేమేంటంటే ఫస్ట్ వీఆర్ మైనార్టీస్కి ఏ రాజకీయ పార్టీలో కూడా న్యాయం జరగదనేది నా అభిప్రాయం. ఎందుకంటారు? ఎలా? అది ఆఫ్ ది రికార్డ్, అది జరగదు సహజంగా. రెండోది, రాజకీయాల్లో అనేక విధాల్లో రౌడీజం చేస్తూ సెటిల్మెంట్లు పరిష్కారాలు ఇవన్నీ ఉండాలి. మనకు ఆ సీన్ లేదు. మేము ఆ లైన్లో లేవు. ఎవరైనా వచ్చారనుకో మా జేబులో 10, 20 రూపాయలు 50 రూపాయలు ఏదో మా శక్తి మేరకు వచ్చేవాడు అవసరాన్ని బట్టి మనం సహాయం చేసి, లేదా ప్రభుత్వ పరంగా పనులు ఉంటే తక్షణమే ఇమీడియట్ భిక్షం అడుక్కునేవాడు కూడా నా డోర్ తీసి వచ్చేస్తాడు. ఇక్కడ ఏం రిస్ట్రిక్షన్ ఉండదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఉండదు. ఆ వాతావరణంలో మేము ఉంటున్నాం. కానీ ఆ టైంలో మా అబ్బాయి చచ్చిపోయినప్పుడు మా అమ్మ నాన్న చచ్చిపోయారు ఇమీడియట్ వితిన్ 6 monthsలోనే. దాని తర్వాత నాదే సీరియల్గా నేను కూడా అన్హెల్దీ అయిపోయా. సరే, నా స్నేహితులు కొంతమంది పెద్దోళ్ళు కాలక్షేపం కోసం ఆ గెస్ట్ హౌస్లకి అక్కడ ఇక్కడ బలవంతంగా తీసుకెళ్ళి ఆ రాజకీయాలు మాట్లాడుతుంటే కూర్చోపెట్టడం అట్లా చేశారు. నేను మీ జలీల్ ఖాన్ని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుని, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.